బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఉపవాసాలు పాటించడం వల్ల మనకు ఆరోగ్యపరమైన లాభాలేంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలు సంభవించే వ్యాధులలో ఒక వ్యాధి క్యాన్సర్. గుండె సంబంధిత వ్యాధుల తర్వాత 2వ స్థానంలో ఉంది. మరి క్యాన్సర్ ఎక్కువ ఉన్న దేశాలలో మొదటి స్థానం ఆస్ట్రేలియా, 2వ స్థానం న్యూజిలాండ్, 3వ స్థానం అమెరికా. ఈ విధంగా మన సమాజంలో గుండె సంబంధిత వ్యాధుల తర్వాత 2వ స్థానంలో క్యాన్సర్ ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ రాకుండా నివారణకు చర్యలు ఏం చేపట్టాలి, ఇది మొదటి విషయం. రెండో విషయం, క్యాన్సర్ లక్షణాలు వచ్చినట్లయితే మనం ఎటువంటి ప్రయత్నాలు తగ్గుముఖం పట్టడానికి చేపట్టాలని చెప్పి ఇది రెండో విషయం. కానీ ఉపవాసాలు ఈ రెండింటిలో కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. జపాన్కి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త యోషినోరి ఒసుమి ఈ ఉపవాసాలపైన పరిశీలన చేసి కొన్ని విషయాలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన కణాలు మృత కణాలను తినేస్తున్నాయి, దానివల్ల శరీరానికి లాభం కలుగుతుందని చెప్పి ఆయన తెలిపారు. అదేవిధంగా ఎవరైతే 20 నుండి 22 రోజుల పాటు క్రమం తప్పకుండా ఉపవాసాలు పాటిస్తారో అతని శరీరంలో మృత కణాలు శుద్ధి చేయబడతాయని చెప్పి ఆయన తెలిపారు. ఆయనకు మెడికల్ విభాగంలో 2016లో నోబెల్ పురస్కారం కూడా ఆయనకు లభించింది. కాబట్టి అల్హమ్దులిల్లా ఉపవాసాలు పాటించడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయని చెప్పి మనకు ఈ పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగింది.